తెలంగాణ కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నారు. కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ముట్టదార రోడ్ షోలో పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. 5 స్టేట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో దూసుకుపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి. వరుసగా 2 సార్లు అధికారం కోల్పోవడంతో ఈసారి గెలుపు కోసం పక్కా ప్లాన్ అమలు చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించింది. కేరళంలో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముట్టతారలో రోడ్ షో నిర్వహించారు. మోదీ, పినరాయి విజయన్ విధానాలు ఒక్కటే అన్నారు. కేరళంకు పరిశ్రమలు రావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. That is why BJP people are trying to transfer their vote in Thiruvananthapuram and Kerala. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పీసీసీ నేతలు కూడా కేరళలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పుదుచ్చేరి ఏఐసీసీ అబ్జర్వర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేరళం, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ప్రచార వ్యూహాన్ని కేరళం, తమిళనాడు, పుదుచ్చేరిలో అమలు చేస్తున్నారు. కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడే మకం వేయనున్నారు.